మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని పునః ప్రారంభించనున్నారు. అనివార్య కారణాల వల్ల కొన్ని నెలలుగా ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మళ్లీ ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీ భవన్, ఇందిరా భవన్లో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ప్రజలు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి అప్డేట్స్ ఏంటి? పీసీసీ మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత కొత్తగా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ప్రజలకి అదేవిధంగా కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా మంత్రి దగ్గరకు వచ్చి ఆర్జీలను సమర్పించాలని చెప్పి ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇనిషియేటివ్ తీసుకుని కొన్ని నెలల పాటు కంటిన్యూ అయింది. మంత్రులందరూ కూడా వారంలో 2 చొప్పున అందుబాటులో ఉండేవారు. అయితే ఈ కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, దాదాపు 4 నెలలు అవుతుంది, గ్యాప్ వచ్చింది బిజీ షెడ్యూల్ కారణంగా. మంత్రులు విదేశీ పర్యటనలు, సీఎంతో విదేశీ పర్యటనకు వెళ్ళడం, దాని కారణంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. నామినేట్ వాటికి సంబంధించి ఏవైతే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీస్కి సంబంధించి కూడా కొన్ని ఎలక్షన్స్ రావడంతో బిజీ షెడ్యూల్ కావడంతో లాస్ట్ జనవరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 4 నెలల తర్వాత మళ్ళొకసారి మంత్రులతో ముఖాముఖి గాంధీ భవన్, ఇందిరా భవన్లో ప్రారంభం కాబోతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేత ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు పీసీసీ. ఇప్పటికే పీసీసీ విజ్ఞప్తి చేశారు, సూచన చేశారు. ప్రజలు ఎవరున్నా, కార్యకర్తలు ఎవరున్నా సరే తమ సమస్యలు పార్టీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు. పూర్తి స్థాయిలో ఎండా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వైట్ టెంట్ని ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ కోసం చైర్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇందిరా భవన్లో అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఇవాళ మొదటి రోజు కావడము, దాదాపు 4 నెలల గ్యాప్ తర్వాత మొదటి రోజు కావడము, మధ్యాహ్నం 1 గంట వరకు మంత్రి ముఖాముఖి ఉండనుంది. ఈ రకంగా మంత్రులతో ముఖాముఖి గాంధీ భవన్ అని చెప్పి ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూర్చుంటారు. ఈ బ్యారికేడ్కి యువతల ఏవైతే ప్రజలు, కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళు తమ సమస్యలను, తమ ఇబ్బందులను ప్రభుత్వం ముందుకు లేదంటే పార్టీ ముందుకు తీసుకురావడానికి వెసులుబాటుగా ఈ రకంగా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇక్కడ 2 క్యూస్ మనం చూడొచ్చు. ఈ రకంగా అక్కడ ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే బాధితులు, ప్రజలు, కార్యకర్తలు తమ సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏమైనా తీసుకొస్తే ఇక్కడ దాన్ని పూర్తి స్థాయిలో నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత మంత్రితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారు. కొన్నిటిని అక్కడక్కడే స్పాట్లోనే సమస్యల్ని పరిష్కరించేటువంటి పరిస్థితి కూడా మనం మొన్నటి ముఖాముఖిలో చూసినాం. ప్రధానంగా రెవెన్యూ ఇష్యూలకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించి, ఇంద్రమ్మ ఇల్లు లేదని చెప్పి, డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఇస్తామని చెప్పి లేదని చెప్పి, పెన్షన్ రాలేదని చెప్పి, హెల్త్ ఇష్యూస్, సీఎంఆర్ఎఫ్, అదేవిధంగా కొన్ని సర్జరీలకు సంబంధించి ఆరోగ్యరీత్యా చాలామంది ఈ రకమైనటువంటి సమస్యలతో చాలామంది గాంధీ భవన్కి, ఇందిరా భవన్కి క్యూ కడుతూ వస్తున్నారు. సో 4 నెలల తర్వాత గ్యాప్ రావడంతో చాలామంది కూడా గాంధీ భవన్ వరకు వచ్చి, ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి గాంధీ భవన్ వరకు వచ్చి కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిపైనే మళ్ళొకసారి పీసీసీ మహేష్ గౌడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆయన చొరవతో ఖచ్చితంగా మంత్రులు అందుబాటులో ఉండాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడంతో ఖచ్చితంగా మంత్రులందరూ కూడా ప్రతి వారంలో ఈ రకంగా ముఖాముఖి ఏర్పాటు చేయడానికి పూర్తిస్థాయిలో ఇనిషియేటివ్ మళ్ళొకసారి పీసీసీ మహేష్ గౌడ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇవాళ 11 గంటలకు షురు అయిన తర్వాత 1 గంట వరకు మాత్రమే మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు, ఏ మంత్రి రాబోతున్నారు అనేటువంటి విషయం పైన పీసీసీ సంబంధించినటువంటి సిబ్బంది టీం అంతా కూడా ముందుగానే షెడ్యూల్ని ఖరారు చేస్తారు, కంప్యూటరైజ్ చేస్తారు. ఏవైతే ఫిర్యాదులు ఏవైతే వస్తున్నాయో, ఆర్జీలు ఏవైతే తీసుకుంటున్నారో సిబ్బంది అంతా కూడా వాటంతా కూడా కంప్యూటరైజ్ చేసి సంబంధించినటువంటి శాఖ వారీగా వాటిని బదిలీ చేసి సమస్యను పరిష్కారం దిశగా ఎక్సైజ్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వాటి కోసం ఒక స్పెషల్గా ఎక్సైజ్ని కూడా చేస్తున్నారు. వెంటనే ఫాలోఅప్ చేయడానికి వాళ్ళ సమస్య సార్ట్అవుట్ అయిందా లేదా అనేటువంటి విషయాలపైన ఒక ఎక్సైజ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఎంతగానో దోహదపడుతుంది. పార్టీ అంతర్గత సమస్యలు ఉన్నా సరే నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా నేరుగా స్వచ్ఛందంగా వచ్చి తమ సమస్యను చెప్పడము, తమ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అందుబాటులో ఉన్నటువంటి మంత్రికి చెప్పడము, ఆ తర్వాత తాను సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని అంతా కూడా రిజాల్వ్ చేసుకోవడానికి ఈ ముఖాముఖి ఎంతగానో దోహదపడుతుందని చెప్పి ఇప్పటికే పార్టీ భావిస్తూ వస్తుంది. సో మరి కాసేపట్లోనే పొన్నం ప్రభాకర్ ముఖాముఖికి రాబోతున్నారు. వచ్చి రాగానే మీడియాని కూడా అడ్రస్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. చివరిగా జనవరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో గ్యాప్ వచ్చింది. ముందుగా ఎప్పుడైతే పీసీసీ
కొత్తగా వచ్చిన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత దామోదర్ రాజనరసింహతో తొలుత షురూ చేశారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఈ ముఖాముఖి కార్యక్రమం పునఃప్రారంభం కాబోతోంది. కాబట్టి చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే పీసీసీ మహేష్ గౌడ్ విజ్ఞప్తులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.